వస్తున్నాయా? అదే 4000 ఇస్తా అన్నాడేమో. అనుబంధ ఇస్తలేడా? ఇస్తా అన్నాడు 4000. 4000 లేవు, 4 పైసలు లేవు, రెండే. కేసీఆర్ 2000 వస్తున్నాయి. నేను ఓటు కూడా కేసీఆర్ కేసినప్పుడు రేవంత్ రెడ్డికి వెయ్యలే. ఎందుకు? నేను ఎదికేస్తే కేసీఆర్ మాకు పైసలు ఇచ్చి మేము కేసీఆర్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా కేసీఆర్ చేస్తా. 2000 ఇస్తున్నాడు. ఎవరాడు? రెడ్డి గారు. ఒక్క రూపాయి ఎక్కువ లేదు. చెప్పారు కదా 4000 ఇస్తాం పింఛన్. ఇయ్యలే మాకు ఇస్తలేరు. అవే 2000. 2000. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది మరి? మంచిగా చేస్తుండ రేవంత్ రెడ్డి? ఏం లేదు. ఇంకా ఆయన అప్పు తప్పు చేసి అన్న బుద్ధిగా చేసిండు కేసీఆర్. ఈయనదేమున్నది? ఈయనదేం లేదు. ఏం లేదు. పిల్లలు నీ అసలు 15, 20, 18 చదివిండ్రు అట్టగా ఉన్నారు. కొలువులు పెట్టిస్తా అన్నాడు. కొలువులు లేవు, అవి లేవు. ఇంకెందుకు ఆయన కేసేది? ఎవరికి? శంకర్పల్లి ఎవరికి లేవు. కావు. ఏంటివి? రాని వస్తే కేసీఆర్ చేసుకుంటాము. అవు మరి మాకు 4000 ఇచ్చిండా? ఎనికే 4000 ఇచ్చిండా? చేసే పిల్లలకు డ్యూటీలు పెట్టించిండా? వేయరు. పిల్లలకు డ్యూటీలు లేవు. పేదళ్ళము ఎట్లా బతకాలి? దిక్కులేని వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఏ లేవు. అప్పుడు అన్ని చెప్పారు, ఇప్పుడు ఏది లేదు. అది చేపిస్తాము, మరి అన్ని చేపిస్తామంటే అని చేసిరి, ఏది లేదు. మరి ఏది లేవు. 2000 లేవు, 3000 లేవు, ఎక్కనలేదు. ఇంకా చెప్పిండ్రు కండి, ఇయ్యలేదు. అప్పుడు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకుండ్రు. ఏది లేదు. ఇంకా భూమి పాషలు వస్తుండే, అవి కూడా రాకుంటాయి. రాలేవు. మాకు ఇదివరకు పడని లేవు. రాలేవు. మన వయసు వచ్చింది, రాలేవు. ఎకరకు 2 ఎకరాలకు 1.5 వేస్తుండట. ఏం లేవు. ఆయన ఉండగా 4 ఎకరాల భూమి ఉన్న 4 ఎకరాలకు పడుతుండే చేశారు ఉండగా. ఇప్పుడు ఏం లేవు. ఏం పనులు చేసాడు? పెన్షన్లు ఇస్తున్నాడు, పెన్షన్ లేదు. 18 ఏళ్ళకు వాళ్ళకి ఇస్తున్నాడు. 2500 వాళ్ళకి ఇచ్చుడు లేదు. ఏ పని చేసిండు? ఏ పని లేదు. అవి రైతు బంధు అన్నాడు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. మా ఆయన ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది చెల్లిపోయి, ఇదివరకు పెన్షన్ లేదు. ఇది ఒక్కదాన్ని ఉన్నా నేను. నాకు 3 బిడ్డలు, 3 ఇంట్లోకి పోయిన, ఒక్కదాన్ని ఇంట్లో. నాకేం చేసింది లేదు, ఏం లేదు. ఏవి లేవు. పెన్షన్ లేవు, ఏవి లేవు. మరి ఎట్లా బతుకుతారు ఒక్కరు? ఏం లేదు. ఏం చేసింది లేదు, ఏం లేదు. ఇక బస్సు ఒక్కటి పెట్టండి, ఏం చేయనీకే? జోగు తిరగనీకే బస్సు. ఏం చేసేది? పని చేసుకుంటే పని చేసి చేయని వాళ్ళకి ఊళ్ళో మేము కష్టం చేసుకుంటాము. అక్కడ వేరే పనులు కొట్టోళ్ళు చెప్పి కానీ మాకేం లేదు. తిరుగుతామా ఒట్టిగా పని ఇడిచి పెట్టుకొని? పొద్దున దాకా తిరుగుకుంటా కూర్చుంటాం. ఏం పని చేయక, పని చేసే వాళ్ళకి మిలుగుతాయేమో. మాకు ఊళ్ళో పని చేసుకుంటే వాళ్ళకి మాకేం లాభం లేదు. మాకేది వస్తలేదు ఆయన. నాకు ఆ సిలిండర్ లేదు, ఏది లేదు. అయితే మా ఆయన కాలం చేసినాక నా పేరు మార్చుకున్నా. నా పేరు మార్చుకుంటే రాదమ్మా నీకు ఇప్పుడే, ఇంకా ఆయన పేరు మండలంలోకి ఎక్కలేదు, నీకు కొట్టేయలేదు, నీకు రాదా అని ఇస్తలేరు. ఏది లేదు. ఇక ఎట్లనో పొద్దు ఓడగొట్టుకోవాలి. కూలి 200 కూలి చేయాలి, పొద్దు ఓడగొట్టుకోవాలి. ఇంకేం చేస్తాం? ఎండలో ఇక చెప్పిండు, ఎవరు గడుచు వాళ్ళు ఆయన దాటిపోనీకి చెప్పిండు. దాటిండు, అవతల పడ్డాడు. ఏం లేదు, చేసుడు లేదు, ఏం లేదు, ఏం లేదు.
ఓట్లు పడనీకే తిరిగిండు, ఇంటి చుట్టూ తిరిగిండు, వేపించుకున్నాడు, అవతల పడ్డాడు. ఏం లేదు, ఇక బస్సు ఒక్కటి పెట్టిండు. ఏం లాభం, బస్సు పెడితే మేము పనేం లేక తిరుగుతామా బస్సులలో. శంకర్పల్లి. శంకర్పల్లి ఎట్లుంది ఎమ్మెల్యే కాలేయాదే మంచిగా చేస్తుందా? ఏం చేస్తలేడు, ఏం చేస్తలేడు. పార్టీ మారండి కాంగ్రెస్ పార్టీ ఏం మారలేదు. మాకు కేసీఆర్ మంచిగా చేసిండు, కేసీఆర్ మంచిగా చేసిండు. మాకు భూములు ఏళ్ళ భూములు, పైసలు, రైతు పైసలు, పింఛన్లు, చీరలు మాకు కేసీఆర్ అవే ఇచ్చేసిండు. వాడు ఏమి ఇవ్వలేడు. ఎవరు కాంగ్రెస్ వల్ల? కాంగ్రెస్లో ఏమి ఇవ్వలేడు. 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు కదా. ఏమి లేదు, మాకు ఎక్కడ ఏమి ఇవ్వలేడు. మాకు కేసీఆర్ మంచి చేసిండు. మాకు భూములు లేని భూములు, ఇల్లు లేని ఇండ్లు, పిల్లలకు బుక్స్లు, పిల్లలకు బియ్యము మాకు కేసీఆర్ ఇచ్చింది మంచిగా. మాకు అంతే. మాకు కొత్తగా వచ్చి ఇచ్చింది ఏం లేదా? ఏం లేదు, మాకు కేసీఆర్ మంచిగా ఇచ్చేసిండు. 500 సిలిండర్ ఇస్తామంటారు. ఏమి ఇవ్వలేడు మాకు. ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ కరెంట్ ఏం లేదు. మాకు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, బియ్యం ఇచ్చిండు, భూములు మాకు ఇచ్చిండు. ఆడేమి ఇవ్వలేడు మాకు. ఏమి కేసీఆర్ మంచి చేసినప్పుడు ఓడగొట్టుకున్నారు కేసీఆర్. కేసీఆర్ పొడగొట్టుకుని సార్ కొంతమంది వెళ్ళారు కదా, వీడు వచ్చి కొంత వరకు కేసీఆర్ పోయిండు. మాకు కేసీఆర్ మంచి చేసిండు. మాకు చీరలు, బియ్యము, పిల్లలకు బుక్స్లు, పిల్లల బియ్యము, మాకు చీరలు, పింఛన్లు 2000 చేసిన 4000 ఇస్తుండు. మంచిగా చేస్తుండు. 4000 వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఏది వికలాంగులకు ఇచ్చి ఇప్పుడు మరి 6000 చేస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏం చేయలేడు. 6000 4000 ఏమీ లేదు. ఏం లేదు. ఏమొస్తారవా? ఏమి అప్పుడు చేసినవి ఉన్నాయి మాకు ముందుకు. ఇప్పుడు ఏం కొత్త ఏం లేవు. ఇంకా బస్సు ఫ్రీ అంటే మేము ఏం జాబులు చేస్తామా? ఏం చేయం సార్ మేము. ఏం జాబులు చేయము. మేము రోజు ఎక్కుతామా, ఇంటికాడే వ్యవసాయం చేసుకుంటున్నాం మేము. ఆ ఇచ్చే చీరలు కూడా మానేసారు కదా. ఇక అప్పుడు లేదు, మంచిగా ఇస్తలే కట్టుకుంటా. అవును, ఏం లేవు. ఏమి ఇస్తలేడు. 500 కూడా ఇవ్వలేడు. ఏమి ఇవ్వలేడు. ఏం లేవు. అవన్నీ ఏం లేవు. 2500 అప్పుడు ఈయన ఉండంగా చేసినాయి అన్ని. కేసీఆర్ ఉండంగా చేసినవి ఉన్నాయి. ఏమి లేవు ఇప్పుడు చేసినాయి కొత్త ఏం లేవు. ఏం చేస్తాడో సార్ మాకు తెలియదు. ఇక ఏమో మేము మా మహిళలు మేము చేసుకున్నాయే పెద్దగా అవుతున్నాయి. వాళ్ళు చేసింది ఏముంది గొప్పతనం ఇంకైనా ఏం లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, అది లేవు, అవి లేవు. ఏం చేయాలి? ఆయన నమ్మిచ్చి మోసం చేసిండు. ఊళ్ళోకి వచ్చి చెప్పిండు, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, 2500 ఇస్తాం కోడళ్ళకు, అత్తమామి ఎక్కున్నా నేను ఇస్తా అని చెప్పిండు. అందరికి వస్తాయి, ఇంటి అందరికి అంటని చెప్పిండు. కానీ ఎవరికి లేవు. ఇంతే, ఇక ఎవరికి లేవు. 6 గ్యారెంటీ ఇస్తున్నాడు ఆయన. చెప్పిందే ఉన్నది కానీ చేసింది లేదు. ఏం చేస్తలేడు. ఫ్రీ బస్సు మేము రోజు తిరిగేది ఉన్నాం. మేము వ్యవసాయకాలము తిరిగేటోళ్ళకు ఫ్రీ బస్సు అంటే ఎప్పటికి తిరగమా? మేము పైసలు పెట్టుకొని బస్సు పెట్టినాకనే తిరుగుతున్నామా? మరి అంతే. అవును, మా తాన వ్యవసాయం కాలేదు. ఏం నడేస్తాడా? ఏది కొత్త సంవత్సరానికి వెళ్ళినాక వేస్తాడు, అది వేస్తాడు, ఇది వేస్తాడు అన్నాడు కానీ ఏమి లేవు. చెప్తానే ఉన్నాడు అందులో కానీ వేసుడు లేదు. 500 సిలిండర్ ఇస్తుండా? ఎవరు ఇస్తలేరు. ఇస్తలేరా? పింఛన్లు పెంచిరా? పింఛన్ లేదు నాకు. పింఛనే చేయలేరు. నాయన అమ్మ ఊళ్ళు ఎవరు మంచోళ్ళు గారు నాకు చేయలేరు. ఇంతగా బాధ అవుతుంది. ఆ ముసలానికి ఒక్కరికే వస్తాయి అంటానంటే ఆమెకి ఎవరు లేరు చెయ్యండి అంటే చేస్తలేరు. ఎవరు చేస్తలేరు. మంచోళ్ళు గారు మా ఊళ్ళో మంచి చేస్తలేరు. ఇగో చేతులు కాళ్ళు వచ్చిపోయినాయి. బాణం దాకాన పెట్టుకుందామంటే 1 రూపాయలు. ఇక వేరు కాళ్ళు ఇక ఎట్లయినాయి చూడు. ఇక జ్వరం ఆసర అవుతుండే, అట్లా అవుతుండే. ఈ దమ్మ వస్తుంది, ఊరికే దమ్మ వస్తుంది. ఇక దమ్మ దాకాన పోయినాడే మంచిగా ఉంటుంది. ఇక లేకపోతే లేదు. ఇక ముఖ్యమంత్రి తెలియదు. ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? అప్పుడు ఆయన వచ్చినప్పుడు పోయి కాళ్ళు అది పెడితే ఏది ఇంత పింఛి ఏం చేయలేరు. 4 ఏళ్ళ నాడు. కేసీఆర్ తెలుసా? కేసీఆర్ తెలుసు. రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదా? ఏం పేరు బాబాయ్? నా పేరు కిష్టే. ఎక్కడి నుంచి? శంకర్పల్లి. శంకర్పల్లి. ఎట్లుంది మీ ఎమ్మెల్యే మంచి చేస్తుండ కాల యాదయ్య? మా ఏం చేస్తలేడు. ఇదివరకు ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి ముఖమే లేదు. ముఖమే లేదా? మా ఏరియా కూడా ముఖమే లేదు. ఎందుకు ముఖం ఎందుకు లేదు?
లేదు లేదు రాక మేము ఇంట్లో గెలిచిండు అందులో పోయిండు. ఆయన ఓ ఎమ్మెల్యే అంటారా ఆయన ఎందుకే మన లేక ఒక మనిషి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాడు. ఎమ్మెల్యే కాదు కాడు కాడు. అభివృద్ధి కోసం పోయినాడు మీ ఎమ్మెల్యే మరి. ఏం పోయినా మా దగ్గరికి మా గెలిచిన నాడు కూడా ఒక్కనాడు వచ్చిండు. ఇదివరకు ఆయన ముఖమే లేదు. ముఖ్యమే చూడలేదు. మరి ఎటు పోతుండే ఏం చేస్తుండు మరి? ఏం చేస్తాం అంతేనా? ఆయన సంపాదన ఆయన చేసుకుంటుండు. ఎందుకు ఆయన సంపాదించుకుంటలేడా? సంపాదించుకుంటున్నా మరి ఎటు సంపాదించుకుంటుండు? అరే మాసు కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. ఎంత దూరం ఉంది చించలపేట శంకర్పల్లికి మాకు అన్నీ తెలుసు. అన్ని తెలుసా? ఆ, కాలే అదే చిట్ట అంతా అంత తెలుసు. ఎట్లా గెలిచిందో మరి ఆయన గెలిచిందట ఎమ్మెల్యే అయింది. అరే గెలిచిండంటే కేసీఆర్ నుంచి గెలిచిండు ఆయన, లేకుంటే ఆయన కూడా గెలుస్తుండే. కేసీఆర్ నుంచి గెలిచిండు. అవు మళ్ళా లేకపోతే గెలవకుండా ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తుందా? పథకాలు ఇస్తుందా? ఏం పథకాలు ఇస్తుంది? 6 గ్యారెంటీలు వచ్చినాయా? మరి సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. సంవత్సరం వెళ్ళిపోయాయి. ఇక 2 ఏళ్ళ 3 ఏళ్ళు అయితే అయిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేనా? మళ్ళీ వస్తాడా? మళ్ళీ రాడా? ఎందుకే రాడు. ఇక చాలు దాని ప్రభుత్వం దాని మరి కదా చూసినాం అంతే. మర్యాద చూసినావా? ఎందుకే మరి 1 ఇయర్కి ఇంత తీసుకొస్తాను మీకు? ఇసుక అంటే మరి ఇక ఇది అంటే మస్తుగా రైతు పెళ్లిళ్ళకు కాన్పులకు దానికి దీనికి అన్నీ చేసిండు కేసీఆర్. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం లేదు. మరి రుణమాఫీ చేసిండు, రైతు భరోసా చేసిండు. నాకు ఒక్కరిని చేస్తే అయిపోయినా ప్రజలకు అందరికి చేయాలిగా. మరి అట్లా ప్రజలకు అందరికి చేస్తలేడా? కొంతమందికి ఆయన మా భార్య పేరు మీద ఆమెకు కాలేదు. అదేంది మళ్ళా? అదేంది మరి అట్లా. ఎట్లుంది మరి 6 గ్యారెంటీలు కాలేదు అంటున్నావు. రైతుల పరిస్థితి ఏంది? రైతులు అంటే కష్టం చేసుకుంటూనే బతున్నాం అంతే. కానీ 2000 ఇచ్చి 4000 ఇస్తానంటారు. ఇయ్యలేడు. రాలే. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొంతమందికి మాకు రాలేదు. కొంతమందికి రైతు భరోసా ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఏం రాలేదు. ఒక నరేంద్ర మోడీ 2000 వచ్చినాయి అవి అంతే. ఎట్లుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇక ఉన్నదంటే ఇక ఏం చెప్తామని తెలియదు. అంతా ఇక అంతా ఇక ఇస్తున్నా అంటాడు. అన్ని చూడ మాటలే ఉన్నాయి సెట్. ఏం లేవు. అవుతుందా అంటాడు, ఇది ఉంది అంటాడు, ఏది లేదు. చేస్తా మస్తు చేస్తా అంటాడు, ఏది లేదు. రుణమాఫీ కొంతమంది మాపైన కొంత మాఫీ కాలే. మరి మాఫీ కావాల పరిస్థితి ఏంది? ఏం చేస్తారు ఇక మనం ఏం చేస్తాం? ఇక ఆయన ఊరికే అనుకోం అంతే. ఇక ఏమనుకుంటారు రైతులు? ఏమనుకుంటారు? అయ్యో చేయలేకపోయి అంటున్నారు కానీ చెప్తా. ఏం చేస్తాం? ఇక ఏమంటలేము. ఏమి చాలా మందికి మాఫీ కాలేవు. చాలా మందికి కాలేదు. రైతు భరోసా వచ్చిందా? అంటే రైతు భరోసా కొంతమందికి వచ్చో కొంతమంది రాలేవు. ఇప్పుడు 10 ఊళ్ళలో 4 ఊళ్ళకి వచ్చే 5 మందికి ఊళ్ళకు రాలేవు. మరి ఆ ఊర్లో పరిస్థితి ఏంది? ఏం చేస్తాం? ఇక మనం ఏమంటున్నాం ఏమంటలేము. ఇక మేము ప్రజాపాలన అంటాడు, ప్రజల ప్రభుత్వం. ఏది లేదు. 4000 పింఛన్ 4000 పింఛన్ లేదు, ఏది లేదు. ఆ 2000 కూడా కొంతమందికి మొన్న 28 తారీఖు ఇచ్చాడు. ఇచ్చే 2000 కూడా ఎగ్గొడుతున్నాడు. రేటు 28 తారీఖు మొన్న. అయ్యో ఇబ్బంది అయితే ఏం చేస్తా సార్? మళ్ళీ ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది. మరి పంటలు కూడా ఎండిపోతున్నాయట నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంది. అవి పంటల నష్టం ఇస్తా పంట నష్టం లేదు, ఏం లేదు. మొత్తం ఇబ్బంది. ఏం పేరండి? ఎల్వనే రామకృష్ణారెడ్డి. ఎక్కడి నుంచి? శంకర్పల్లి మండలం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నదా దండుగా. అందుకే లోను ఎవరికి మాఫీ కాలేవు. 2 లక్షల ఒక్కరు కూడా మాఫీ కాలేవు. ఒక్కరు కూడా మాఫీ కాలేదా? రేవంత్ రెడ్డి అందరికి చేసేసినాం అంటున్నా. ఏం చారణంత మంది కూడా చేయలేడు. చాలా మందికి కూడా కాలే. అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావా? ముఖ్యమంత్రి అదని చెప్తున్నాడు, నేను అదని చెప్తున్నా. మళ్ళీ రైతు బంధు కూడా అంతే. చారణ మందికి వేసిండు. రైతు భరోసా 15,000 అన్నాడు కదా. అన్నాడు. అన్నయ్య కూడా వేస్తలేడు కదా. అన్నయ్య కూడా వేస్తలేడా? 12,000 అంటుండు. మళ్ళీ ఎన్ని వేలు అన్న వేస్తలేడు. చారణ మందికి వేసిండు. చాలా మందికి వేసిండు ఊకున్నాడా? మరి పథకాలు అయినా వస్తున్నాయి? 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే అవి కొంత వచ్చినాయి, బంద్ అయినాయి అంటున్నారు. కొంత వచ్చినాయి. గ్యాస్ కూడా 2-3 నెలలు వచ్చినాయి అంటే ఇప్పుడు మళ్ళీ పడతలేవు అంటున్నారు. మళ్ళీ పడతలేవు అంటున్నారా? మరి ఎట్లుంది మరి ఈ రైతులకు కానీ
పథకాలు కానీ ఇవన్నీ ఎట్లున్నాయి మరి? ఏం మంచిగా లేదు, ఇంకెట్లున్నాయి. ఏం మంచిగా లేదా? ఓ ప్రజాపాలన అంటుండు, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చినామంటుండు. ఈ సగం సగం చేస్తే ఏం లాభం మా చేనుగింటికి. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుంది? పిరి బస్సు పెట్టక ఇంక ఇవన్నీ చేసి ఉంటే ఇంకా పుణ్యం ఉండే. ఆ. అంతేనా? అందులో ఉతకసచ్చుడు అదేమున్నది. ఎట్లుంది మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే. ఇటు చూడే, ఇటు చూసి మాట్లాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? రేవంత్ రెడ్డి వచ్చినాక ఇంకేం పాత ముట్టట్టుందంట. ఆ? ఇప్పుడు ఏం పాత ముడుతుందో ఏమో చూస్తే తెలుస్తుంది.